హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచేత లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా హోమ్మేడ్ చాక్లెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండ్ డ్రై ఫ్రూట్స్ కావాలంటే తీసుకోవచ్చు. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండ్ పీనట్స్ అయినా ఆల్మండ్స్ అండ్ క్యాషియోస్ అండ్ డార్క్ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకోవాలి కాంపౌండ్స్. నేనైతే ఓన్లీ కాంపౌండ్స్తో అయితే ఈ ప్రిపరేషన్ అయితే హోమ్మేడ్ చాక్లెట్స్ చేస్తున్నాను. నో బేకింగ్, నో కుకింగ్, జస్ట్ మెల్టింగ్ మ్యాజిక్. ఫస్ట్ ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డార్క్ కాంపౌండ్ అయితే తీసుకోవాలి. డార్క్ కాంపౌండ్ని మన వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చిన్నగా చాప్ చేసుకోవాలి. మనం ఈవెన్గా చాప్ చేసుకుంటే మనకు మెల్ట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అండ్ మంచిగా మెల్ట్ అయ్యి చాక్లెట్ అనేవి టేస్టీగా వస్తాయి. అండ్ ఈ విధంగా చిన్నగా చాప్ చేసుకున్న తర్వాత డార్క్ కాంపౌండ్ని మన డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని అయితే మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక చిన్న బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలి. క్వాంటిటీ అనేది వాటర్ కొంచెమే తీసుకోవాలి. కొన్ని క్వాంటిటీ అనేది పైన గిన్నెకి కింద వాటర్ అనేది అంటకుండా మనం డబుల్ బాయిలింగ్ అయితే వేసుకోవాలి. చేసుకొని ఈ చాక్లెట్ అయితే నెమ్మదిగా మెల్ట్ చేసుకోవాలి. స్మూత్ టెక్చర్ వచ్చేలాగా మనం మెల్ట్ చేసుకోవాలి అండ్ లో ఫ్లేమ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక చాలాసార్లు ఈ విధంగా కలుపుకోవాలి. నీట్గా మనకు చాక్లెట్ టెక్చర్ అనేది ఇలా షైనింగ్గా అనేది రావాలి. అలా వస్తే మంచిగా చాక్లెట్స్ అయితే నీట్గా వస్తాయి. సో ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన మోల్డ్స్లో అయితే చాక్లెట్ని అయితే వేసుకోవాలి. చాక్లెట్ మిక్చర్ని నీట్గా ఈ విధంగా వేసుకొని మనం ఒక స్పూన్ సహాయంతో లేకపోతే ఒక పైపింగ్ బ్యాగ్స్తో అయితే ఈజీగా వేసుకోవచ్చు. వేసుకొని మనం ఎక్స్ట్రా చిన్న చాక్లెట్స్ని అయితే తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే చేసుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిగతా మనకి ఈ విధంగా చాక్లెట్స్ మీద డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని పైన కూడా మనం చాక్లెట్ టెక్చర్ అనేది వేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా పైన వేసి వదిలిపెట్టచ్చు. మనకు నచ్చినట్టు వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. మనకి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాక్లెట్స్తో పాటుగా హెల్దీ కూడా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్లో మనకు చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవచ్చు. చేసుకొని మనం ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకో చాక్లెట్స్ అయితే మనము ఈ విధంగా చాక్లెట్ మౌల్డ్స్లో చాక్లెట్ అనేది ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం చాక్లెట్ అనేది ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మనం వాఫీ బిస్కెట్స్ ఉంటాయి కదా, సో అవి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని దానిపైన ఉంటే అయితే మళ్ళీ చాక్లెట్ అనేది డార్క్ చాక్లెట్ అయితే మనం మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ పాటు మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకైతే చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ కిట్ క్యాట్ లాగా ఉంటుంది. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో మన నచ్చిన స్టైల్లో మనకు నచ్చినట్టుగా చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చాక్లెట్స్ అనేటివి డిమోల్డ్ చేసేసుకొని వీటిని చాక్లెట్ ర్యాపర్ కవర్తోనైనా లేకపోతే మనకు బర్త్డే గిఫ్ట్స్ ప్యాకింగ్ కోసం మనం ర్యాపర్స్ ఉంటాయి కదా, సో వాటిలోనైనా మనం ర్యాప్ చేసుకోవచ్చు. నీట్గా కనిపిస్తాయి అండ్ మనకు ఈ విధంగా బర్త్డే పార్టీస్కి అయితే సర్ప్రైజింగ్ గిఫ్ట్ లాగా లేకపోతే ఫ్రెండ్స్కి ఇవ్వడానికి పిల్లలకి చాలా బాగుంటాయి. అండ్ మీకు ఎవరికన్నా ఈ విధంగా చాక్లెట్స్ అనేవి కస్టమైజ్ చాక్లెట్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవడానికి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ చాక్లెట్స్ అనేవి మనకు బయట దొరికే చాక్లెట్స్లో ప్రిజర్వేటివ్స్ అనేవి కలపడం వల్ల మనకు ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం అలా చేస్తారు. సో ఇవి హెల్త్కి అంత బాగోవు. సో మనం ఇంట్లోనే మన చేతులతోనే ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని ప్రీమియం క్వాలిటీతో మనం అయితే చాక్లెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. సో మనకు నచ్చిన కవర్స్లో ఈ విధంగా ర్యాప్ చేసుకొని మనం పిల్లలకి, ఫ్రెండ్స్కి, కిడ్స్కి అయినా బర్త్డేస్కి అయినా ఇవ్వడం వల్ల చాలా స్పెషల్గా ఉంటుంది, యూనిక్గా కనిపిస్తాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి చాక్లెట్ వీడియోస్కైనా హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.